సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. వచ్చే నెలలో అంటే జూలైలో జరగనున్న ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకి ప్రధాని మోడీ గారిని ఆహ్వానించారు ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. న్యూఢిల్లీలోని ఇరాన్ యొక్క డిప్లొమాటిక్ ఆఫీస్ మన దేశానికి ఈ దిశగా ఆహ్వానం అందించింది. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేశాయి. ఈ దాడిలో 86 సంవత్సరాల ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించిన విషయం మనందరికి తెలిసిందే. వచ్చే నెలలో ఆయతుల్లా ఖమేనీ యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మోడీ గారిని ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. జూలై 9వ తారీఖున ఆయతుల్లా ఖమేనీ యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తరఫున చాలా దేశాలకి అధికారికంగా అంటే ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు రమ్మని చెప్పి ఆహ్వానం అందిందంట. ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారు, తర్వాత చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్, పాకిస్తాన్ దేశాలకు కూడా ఈ ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది అనమాట. మన ప్రధాని ఇంకా ఈ అంత్యక్రియలకు వెళ్లాలా వద్దనే దాని మీద నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. భారత్ ఇరాన్ సంబంధాలకు సంబంధించి నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఒక మాట రాశారు. ఇరాన్, ఇండియా ఇద్దరు బ్రదర్స్ లాంటి వాళ్ళు, ఎప్పుడో కలిసి ఉన్నారు. కానీ ఒకళ్ళు తూర్పు వైపు, ఒకళ్ళు పడమర వైపు వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళా బ్రదర్స్ అని తెలుసుకుని తిరిగి కలిసి తిరుగుతున్నారు. మనకి సివిలైజేషనల్, కల్చరల్ టైస్ కూడా చాలా ఉన్నాయి. నాగరికతల సంబంధం మంది ఈ రోజుది కాదు, మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళు అని చెప్పి భారత్ ఇరాన్కి సంబంధించి నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు. అండ్ ఇరాన్తో మనం గమనిస్తే చాబహార్ పోర్ట్ కూడా ఇండియాకి అక్కడ స్ట్రాటజికల్గా ఆ పోర్ట్లో ఇండియా కొంత స్టేక్ అవసరం, కొంత రోల్ అవసరం. ఇక్కడ ఐఎన్ఎస్టిసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, దీనిలో కూడా మనకి ఇరాన్ కనెక్టివిటీ అనేది చాలా అవసరం అన్నమాట. ఇవన్నీ ఒక పక్క అయితే, ఇండియా లుక్ వెస్ట్ పాలసీ కనుక మనం చూస్తే పాకిస్తాన్తో మనకి టర్మ్స్ లేవు. సో ఇరాన్ అనేది ఇక్కడ చాలా కీలకం అనమాట. కానీ ఇరాన్కి సంబంధించి మనం గమనిస్తే కనుక ఇండియా ఇరాన్ ట్రేడ్లో ఇంతకుముందు ఆయిల్ ట్రేడ్ చాలా ఎక్కువ ఉండేది. ఆయిల్ ఇరాన్ దగ్గర నుంచి చాలా కొనుక్కొచ్చుకునేది. మనం ఒకప్పుడు ఎంతో క్లోజ్ టైస్ ఉన్నాయి మనకి. కానీ స్లోగా ఈ వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్ మారుతున్న కొద్దీ, ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద దేశాలు ఇరాన్ పైకి వస్తున్న కొద్దికి మనం ఇరాన్తో కనెక్ట్ అనేది ప్రాక్టికల్గా కొన్ని విషయాల్లో అంటే ట్రేడ్ లాంటి విషయాల్లో కాస్త తగ్గించాం. కానీ ఇండియా ఇరాన్ ఫ్రెండ్షిప్ అనేది బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు చాలామంది. ఇరాన్కి సంబంధించిన చాబహార్ పోర్ట్లోని షహీద్ బెహస్తీ పోర్టుకు సంబంధించిన ఆపరేషన్ రైట్స్ కూడా ఇండియాకి 10 సంవత్సరాల పాటు వచ్చాయన్నమాట. ఇండియా ఇరాన్ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశమే కనిపిస్తోంది.